మౌన పోరాటం మౌన పోరాటం. ఆ అగ్రిమెంట్ సంతకం వెనక పేజీల్లో ఉన్న కండిషన్స్ చదివావా? లేదు. లేదు కదా. ఆ కండిషన్స్ ప్రకారం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ మానడానికి వీల్లేదు. కంప్లీట్గా 6 years నువ్వు పని చేయాల్సిందే. చెయ్యకుండా మానేస్తే వాళ్ళకి నువ్వే ఎదురు 25 లక్షలు కట్టాలి. 25 లక్షలా? ఆగు, అది డబ్బు కట్టేసినంత మాత్రాన అయిపోదు. డబ్బుతో పాటు వాళ్ళు తీసుకునే క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకు మీ అమ్మగారు చాలా పెద్ద సాయం చేశారు. ఆ కృతజ్ఞతతో చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడూ ఎవరిని ఏ సాయం అడగడం నేను చూడలేదు. నన్ను ఈ చిన్న సాయం అడిగింది. ఎందుకో తెలుసా? నీ జీవితం బాగుపడాలని. నువ్విప్పుడు ఈ ఉద్యోగం మానేసి వీళ్ళు పెట్టే హింసకి బలవుతావో, మీ అమ్మగారికి మనశ్శాంతి లేకుండా చేస్తావో నీ ఇష్టం. నేనెందుకు చెప్తున్నానో విను. ఆ సువర్ణ గారి దగ్గర పని అంటే నువ్వు ఆవిడ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మన ఆఫీసులోనే ఆవిడకి ఓ ఛాంబర్ ఉంది. ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆవిడ మొహం చూడాల్సి వస్తుంది, అంతే. చూడు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. తప్పదు మురారి. పద 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 మురారి. మే ఐ కమ్ ఇన్ సార్? రా. ఏ నిర్ణయించుకున్నావు మురారి? ఒప్పుకున్నాడు మేడం, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటాడు. నాకు తెలుసు, ఒప్పుకుంటాడు. ఒప్పుకొని తీరుతాడు. ఇక్కడ మేమెంత చెప్పినా ఒప్పుకోనివాడు నువ్వేం చేసావు రంగనాథ్? అంత ఈజీగా ఒప్పేసుకున్నాడు. కుర్రాడు కదా మేడం, ఆవేశాలు ఆశయాలు అని ఏవేవో జీవితానికి పనికిరానివి చాలా పెట్టుకుంటారు మైండ్లో. జీవితం ముందుకెళ్ళాలంటే ఆ ఆవేశాలు మన వెనకే ఉండాలి కానీ ముందుండి దారి చూపించకూడదు అని చెప్పాను మేడం. అవి ముందుంటే మన జీవితం మనకంటే చాలా వెనుకబడిపోతుందని చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా కొండ నిదానంగా కోమెట్టు తయారు చేసుకొని పై వరకు ఎక్కి జెండా ఎగరేయాలి, కానీ ఆ కొండని మన తలతో పగలగొట్టి శిథిలం చెయ్యగలం అనుకోవడం మూర్ఖత్వాన్ని కూడా చెప్పాను. చాలా బాగా చెప్పావు. బాగా కాదు విశాలాక్షి, కరెక్ట్గా చెప్పాడు. కొండని ఢీకొట్టకూడదని చాలా చక్కగా వివరించి చెప్పాడు. అయితే ఇంకా నా దగ్గర పనిచేయటానికి ఒప్పుకుంటున్నట్టేగా మురారి? కొండని కొట్టాలంటే తలతోనే కొట్టక్కర్లేదు. తలలో ఉన్న డైనమైట్ లాంటి ఆలోచన చాలు. ఎంత పెద్ద పర్వతమైనా పిండి అయిపోతుంది. మేడం, మీరు 6 ఏళ్ల పాటు ఏం చెప్తే అది చేయాలని అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారమే పనిచేస్తాను. అలాగే దానిలో ఉన్న ప్రతి రూల్ని మీరు కూడా అమలు చేస్తారని నాకు మీ మాటల్ని బట్టి ఇందాకే అర్థమైంది. సో నేను వర్క్ చేస్తున్నాను. సో సువర్ణ, అతను నీ దగ్గర పని చేయనని ఎందుకు అంత పట్టుపట్టాడు? మీ ఇద్దరికీ ఇంతకు ముందు ఏదైనా గొడవ జరిగిందా? సరే, మన బిజినెస్ డిస్కషన్స్ పూర్తయినట్లేనా? ఇంకేమైనా నాతో మాట్లాడేది ఉందా? ఇంకేమీ లేనట్లేగా. సరే మరి, నాకు కొంచెం పనులున్నాయి, నేను ఇక బయలుదేరుతాను.
బాయ్ విశాలాక్షి, బాయ్ మహేంద్ర గారు. విశాలాక్షి, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డిస్కషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిందేంటి? అంటే మీకనవసరమైన ప్రశ్నలు మీరు వెయ్యకూడదు, మీకున్న చనువు నా ముక్కు ముందు వరకే కాని నా ముక్కుని పట్టుకునే వరకు కాదు అని చెప్పకుండానే చెప్పిందన్నమాట. ఈ సువర్ణ మామూలుది కాదు విశాలాక్షి, చాలా కంచు. చూసావా, దేవుడు ఏం రాత రాశాడో. నువ్వు ఎవరిని వద్దనుకున్నావో ఆ మనిషి దగ్గరికే నిన్ను చేర్చాడు. ఏ కన్న తల్లిని అసహ్యించుకున్నావో ఆ కన్న తల్లి దగ్గరే పని చేయాల్సిన అవసరం కల్పించాడు. ఎందుకో తెలుసా? నీది నా రక్తమే కాబట్టి. ఇదే విధి అంటే. నువ్వు ఉన్న చోట నేను నిలబడ్డానికి కూడా ఇష్టపడ్ను. అలాంటిది నీ దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నానంటే దానికి కారణం నువ్వు ఊహించగలవా? నీకంతకు మించి వేరే దారి లేదు కాబట్టి. నువ్వు మానేస్తే మహేంద్ర పోలీస్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాడు. అగ్రిమెంట్ ప్రకారం నీ మీద దావా వేస్తాడు, దుర్గ పరువు తెస్తాడు. అందుకే తప్పక నువ్వు నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నావు. నచ్చని చోటుకొచ్చిన పాము ఏం చేస్తుంది? అక్కడ ఎవ్వరు కనపడితే వాళ్ళని కాటేస్తుంది. తన అడవి వదిలి వేరే ఊరికొచ్చిన సింహం ఏం చేస్తుంది? కనిపించిన ప్రతి వాణ్ణి చంపేస్తుంది. ఇష్టం లేని చోట పనిచేసే మనిషి కూడా అదే చేస్తాడు. పని చేస్తూనే ఆ మనిషిని నాశనం చేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను నాశనం చేయాలని చూస్తున్నావా? అంటే నాకు రాంగ్ ఐడియాస్ ఇచ్చి నన్ను దెబ్బతీస్తావా? చిచి 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 చిచి. నిన్ను నాశనం చేయడానికి నా క్యారెక్టర్ని ఎందుకు నాశనం చేసుకుంటాను? ఇంక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. నీ కర్మ ఎలా కాలిపోతుందో ఊహించుకుని గడుపు. చూడు మురారి, మంచి మనిషి ఎప్పుడూ మంచిలోనే ఉంటాడు కాబట్టి వాడికి చెడు ఎదురైతే కంగారు పడిపోతాడు, బాధపడిపోతాడు. కాని చెడ్డవాడు ఎప్పుడూ చెడుతోనే సావాసం చేస్తాడు. కాబట్టి వాడికి ప్రత్యేకించి చెడు ఎదురవ్వడం అనేది జరగదు. ఒకవేళ నీలాంటి వాళ్ళు చేసినా ఆ చెడు వాళ్ళని పెద్దగా బాధ పెట్టదు. పైగా మంచి జరిగితే డబుల్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా నన్ను బాధ పెట్టాలని పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా నా కొడుకునని ఒప్పుకొని నా దగ్గరికొచ్చాయి. నిన్ను ఇదే కంపెనీకి చైర్మన్ చేస్తాను. నీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రాక్షసులుగా కూడా బతకడానికి అర్హత లేదు. నీలాంటి దాని దగ్గరికి ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా చేరను.